మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్తో తొలిసారి సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు పలు అంశాలపై చర్చించారు. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లతో భేటీ అయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. 6 డేటా సెంటర్లకు 32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే డేటా సెంటర్ల పనులు 70% పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరారు సీఎం రేవంత్. డేటా సెంటర్ల పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో అగ్రస్థానానికి చేరనుంది హైదరాబాద్. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఉన్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లతో భేటీ అయిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్తో తొలిసారి సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. 6 డేటా సెంటర్లకు 32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే డేటా సెంటర్ల పనులు 70% పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరారు సీఎం రేవంత్. డేటా సెంటర్ల పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో అగ్రస్థానానికి చేరనుంది హైదరాబాద్. దీనికి సంబంధించి మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసినట్టు తెలుస్తూ ఉంది. వీరి మధ్య ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? రఫీ, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. సీఎంతో పాటు మరో 2 మంత్రులు కూడా వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చారు. CS కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా జయేష్ రంజన్ కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు గంట భేటీలో ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి సత్య నాదెళ్లను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పటికే తెలంగాణలో మొత్తం 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. 6 డేటా సెంటర్లు కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. అటు షాద్ నగర్, అదేవిధంగా చందన్వల్లి, నందిగామలో ఇప్పటికే కొన్ని ఎకరాలు కూడా కొనుగోలు చేశారు. షాద్ నగర్లో దాదాపు 41 ఎకరాలు కొనుగోలు చేశారు. చందన్వల్లిలో 25 ఎకరాలు, నందిగామలో ఒక 25 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక్కడ 6 డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతోంది. వీటి మొత్తానికి 32,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఇవి కనుక ఏర్పాటైతే డేటా సెక్యూరిటీలో భారత్ అగ్రస్థానంలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వీటికి సంబంధించి మరికొన్ని పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి కూడా సత్య నాదెళ్లను సీఎం ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే మొత్తం టెక్నాలజీ అంతా పరుగులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో చాలా కంపెనీలు R&D సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ కేంద్రంగా, దట్టు హైదరాబాద్ కేంద్రంగానే చాలా ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా R&D సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇక్కడ ప్రధాన కేంద్రాలను కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ కూడా తమ R&D సెంటర్లు కానీ లేకపోతే ఏఐకు సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులు పెడితే ఇలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చినప్పుడు మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ కంపెనీలు కూడా తెలంగాణ, హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సీఎం సత్య నాదెళ్లను కోరినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే తను ఎప్పుడు భారత్ వచ్చినా సరే ఖచ్చితంగా హైదరాబాద్ను విజిట్ చేస్తుంటారు. తెలంగాణలోకి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఆపరేషన్స్ వివరాలను కూడా తాను తెలుసుకుంటుంటారు. సో ఇందులో భాగంగానే తను సీఎం కూడా భేటీ అయి పెట్టుబడులకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.